పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, నీ పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అనేటువంటి మాట చెప్పడం జరిగింది. పిల్ల, మన పనులన్నిటిలో దేవుని ఆశీర్వాదం మనకి రావాలి అని అంటే ఫస్ట్ మన పని భారం ఏదైతే ఉందో ఆ పని భారాన్ని దేవుని మీద మోపాలి. ప్రభు చెప్పే లేఖనములో, నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నీ ఉద్దేశమును సఫలపరచును అని మాట్లాడారు. కాబట్టి మన పని భారాన్ని మన మీద మోపుకోవడం కాకుండా మన పని భారాన్ని దేవుని మీద మోపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా ఈ పని చేస్తున్నాను, ఈ పని ప్రారంభిస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, ఈ పనిలో నాకు విజయం కలగచేయను నాయనా, ఇది నా వల్ల కాదు నీ వల్ల జరుగుతుంది అని ఎప్పుడైతే మనము ప్రార్థనాపూర్వకంగా మన పనిని జరిగిస్తుంటామో అప్పుడు మన పనులన్నిటిలో కూడా ఆ దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం మనకు కావాలంటే కంపల్సరీ మన పని గురించి ప్రభుతో చెప్పి మనం పని ప్రారంభించినప్పుడు ఆ పనులన్నిటిలో ఆశీర్వాదం మనకు కలుగుతుంది.